పట్టుదల ఉంటే పరాజయం కూడా విజయానికి బాట వేస్తుందని నిరూపించాడు హనుమకొండ కుర్రాడు. ఐఐటి ముంబైలో చదివిన కార్పొరేట్ కొలువుల కంటే ప్రజాసేవే మిన్నా అని భావించి సివిల్స్ వైపు అడుగులు వేశాడు. ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, ఏకంగా 4 సార్లు ఎదురు దెబ్బలు తగిలినా వెనుకడుగు వేయలేదు. సాధించగలను అనే ఆత్మవిశ్వాసంతో 5వ ప్రయత్నంలో 123వ ర్యాంకుతో సత్తా చాటాడు. కేవలం ర్యాంకు సాధించడమే కాదు, మంచి అడ్మినిస్ట్రేటర్ అనిపించుకున్నప్పుడే తన లక్ష్యం నెరవేరుతుందంటున్న తరుణ్ తేజ్తో చిట్ చాట్. తాజాగా వెలువడినటువంటి సివిల్స్ ఫలితాల్లో 123వ ర్యాంక్ సాధించాడు హన్మకొండకు చెందినటువంటి తరుణ్ తేజ. మరి ఇందుకోసం ఆయన ఏ విధంగా కష్టపడ్డాడు, అలాగే ఈ సక్సెస్ని ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నాడు, ఆయన మాటలు. మధ్యాహ్నం ఫ్రెండ్ కాల్ చేసి చెప్పండి. సో ఐ వాజ్ హ్యాపీ, ఐ వాజ్ వర్కింగ్ ఫర్ ఇట్. చాలా రోజుల నుంచి కష్టపడుతుండే. సో ఐ వాజ్ గ్రేట్ఫుల్ మెయిన్లీ. ఎక్స్పెక్ట్ చేశారా ఇంత మంచి ర్యాంక్ వస్తుందని? అంటే పరీక్ష రాసేటప్పుడు లేదా ఇంటర్వ్యూ ఆఫ్టర్ ఇంటర్వ్యూ ఎక్స్పెక్ట్ చేశారు? నేను లిస్ట్లో పేరు ఉంటుంది అని అనుకుని ఉండాను, బట్ ర్యాంక్ ఏమొస్తుంది అనేది ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐ కాంట్ సే ఫర్ దాట్. మొదటి నుంచి మీకంటే ఇటు ఐఏఎస్ వైపు రావాలనేది ఒక కళ అని విన్నాం. అంటే ఎందుకు, ఏంటి, ఎవరు ఇన్స్పిరేషన్ దీనికి, అలాగే దీనికోసం ఏ విధంగా కృషి చేశారు? నాకు సివిల్ సర్వీసెస్ ఇంట్రెస్ట్ కాలేజ్లో స్టార్ట్ అయ్యండి. నాకు ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎ లార్జర్ ప్లాట్ఫామ్ టు రీచ్ అవుట్ టు మోర్ పీపుల్. సో ఫర్ దాట్ రీజన్ నాకు సివిల్ సర్వీసెస్ వాజ్ అ రైట్ ఆప్షన్ అనిపించింది. దట్ అండ్ మై పేరెంట్స్ వర్ ఆల్సో వెరీ సపోర్టివ్ ఫర్ సివిల్ సర్వీసెస్. సో వాళ్ళ కోసమని. అండ్ ఐ హ్యాడ్ ఫౌండ్ ఎ గుడ్ మెంటర్, శ్రీనివాస్ సార్. హీఈస్ జాయింట్ సెక్రటరీ ఇన్ రైల్వే బోర్డ్. మదర్ ఫాదర్ ఏం చేస్తారు? అలాగే మీ పుట్టిన ఊరు ఇదేనా, హన్మకొండ? నేను హన్మకొండలోనే సార్ చిన్నప్పటి నుంచి. మా పేరెంట్స్ టీచర్స్. మా ఫాదర్ ZPHS, మా మదర్ MPUPSలో పనిచేస్తారు. తను ఐఏఎస్ కావాలని చాలా కలర్ అనేది అది మీలో చూసుకున్నారని అంటారు, నిజమేనా? అవును సార్, నేను అనుకుంటాను, నేను అది నిజమని నమ్ముతాను. అండ్ వాళ్ళు నన్ను ఎప్పుడు వేరే జాబ్ ట్రై చేయమని కానీ వాళ్ళు ఇంకేం నన్ను అడగలేదు. నాకు UPSC ఇంట్రెస్ట్ అంటే దే సపోర్టెడ్ మీ త్రూ అవుట్. ఎప్పుడు కూడా, ఈవెన్ వెన్ లాస్ట్ ఇయర్ నాకు రైల్వేస్ వచ్చింది, బట్ ఈవెన్ బిఫోర్ దాట్ నేను ఐ వాంటెడ్ టు పర్సూ UPSC అండ్ దే వర్ సపోర్టెడ్. ఐఎమ్ గ్రేట్ఫుల్. ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది? నాది 10th వరకు సెయింట్ గ్యాబ్రియల్స్ హై స్కూల్లో చేశాను. ఇంటర్ నాది హైదరాబాద్లో అయింది. అండ్ మై బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇన్ ఐటీ బాంబే. ఆఫ్టర్ బీటెక్ ఇటువైపు వచ్చేద్దాం అనుకున్నారా సివిల్స్, లేకపోతే ఇంకేదైనా జాబ్ చేశారా? లేదు సార్, నేను డైరెక్ట్లీ ఆఫ్టర్ మై బీటెక్ నేను ఈటే వచ్చేసాను డైరెక్ట్. ఇది నాది 5th అటెంప్ట్ సార్. నాది 4th అటెంప్ట్లో రైల్వేస్ వచ్చింది. అండ్ బిఫోర్ దాట్ ఇంకా నేను వేరేం పర్సూ చేయలేదు సార్. నాకు UPSC ఐ వాంటెడ్ టు గివ్ మై బెస్ట్ అండ్ అదే చేస్తాను. దానికి 5th అటెంప్ట్లో సక్సెస్ అయ్యారు. ఫస్ట్ నుంచి 5th అటెంప్ట్ వరకు, అంటే స్టార్టింగ్ ఎగ్జామ్ రాసినప్పటి నుంచి ఇప్పుడు 5th అటెంప్ట్ వరకు మీ జర్నీ అండ్ ఎట్ లాస్ట్ సక్సెస్ ఎట్లా అనిపిస్తుంది మొత్తం చూస్తే? సార్ నేను ఐ థింక్ నేను ప్రాపర్గా అండర్స్టూడ్ UPSC అండ్ హౌ UPSC ఫంక్షన్స్ అండ్ ఎగ్జామ్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది నాకు 2023 నుంచి అర్థమైంది సార్. సో ఐ థింక్ 2023 వాజ్ మై ఫస్ట్ ప్రాపర్ సీరియస్ అటెంప్ట్. అండ్ ఆఫ్టర్ దాట్ 2024 ఐ వర్క్డ్ ఎ లిటిల్ హార్డ్, నా వీక్నెసెస్ అర్థం చేసుకొని ఎక్కడ ఇష్యూస్ అవుతున్నాయి అనేది. అండ్ ఆన్ ద బేస్ ఆఫ్ దాట్ ఐ వర్క్డ్ ఆన్ ఇట్ సార్. అండ్ 2024లో ఐ గాట్ ఎట్ లిటిల్ మోర్ అండర్స్టాండింగ్. అండ్ నేను 2024లో ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళాను. అండ్ 2025 ఈజ్ మై సెకండ్ ఇంటర్వ్యూ. సో సార్ ఇట్ వాజ్ ఏమంటే స్టెప్ బై స్టెప్ వచ్చింది. ఇట్ వాజ్ నాట్ లైక్ ఒక దాంట్లో వచ్చేసింది అండ్ అయిపోయింది అన్నట్టు కాకుండా, ఫర్ ఎవరీ అటెంప్ట్ ఐ వాజ్ లెర్నింగ్ మోర్ అబౌట్ మై సెల్ఫ్ అండ్ ఐ వాజ్ లెర్నింగ్ మోర్ అబౌట్ ద ఎగ్జామ్. ఆప్షన్స్ నాది మ్యాథమెటిక్స్ సార్. టఫ్ అంటారు కదా, మరి మీరు? నాది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సార్ బ్యాక్గ్రౌండ్. అండ్ నాకు చిన్నప్పటి నుంచి కూడా మ్యాథ్స్ కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండే. అండ్ ఫర్ దాట్ రీజన్ కొన్ని సబ్జెక్ట్స్ ఇంటర్సెక్ట్ అవుతుండే విత్ మై బీటెక్. సో ఐ వాంటెడ్ టు పర్సూ ఇట్. అండ్ ఐ ఆల్సో వాంటెడ్ GS ఒక థింకింగ్ ప్రాసెస్ ఉంటుంది అండ్ మెయిన్స్ ఇంకో థింకింగ్ ప్రాసెస్ ఉంటుంది, మ్యాథ్స్ ఇంకో థింకింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఐ వాంటెడ్ టు హ్యావ్ బోత్ ఆఫ్ ఇట్. అందుకని ఐ టుక్ మ్యాథ్స్. 5 అటెంప్ట్స్ అన్నారు, అలాగే ఒక అర్థం చేసుకున్నాను. ఏం అర్థం చేసుకున్నారు? అలాగే అప్పటికి అంటే ఇప్పటికీ ఒక పరిణితి అనేది సాధించారు. సో ఇప్పుడు మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి? ఏ విధంగా మీరు ఈ మొత్తం సాధించడానికి మీ కృషి ఏ విధంగా తోడ్పడి? సార్ నేను ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, మాది మోర్ ఆఫ్ ఎ టెక్నికల్ సైడ్. మేము ఎక్కువ డెప్త్ వెళ్ళాలని చూస్తాం రాదర్ దాన్ ఫోకసింగ్ ఆన్ బ్రెత్ ఆఫ్ ఎ టాపిక్స్. UPSC ఎలా అంటే వీ నీడ్ టు హ్యావ్ మోర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వేరియస్ టాపిక్స్ రాదర్ దాన్ ఒక టాపిక్లో డెప్త్ తెలుసుకోవడం కంటే. సో అది నేను నేర్చుకోవడానికి టైం పట్టింది సార్. సో ఫర్ సపోజ్ ఇప్పుడు GS1 ఇట్స్ అబౌట్ హిస్టరీ ఉంటుంది, ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది, అండ్ వేరియస్ టాపిక్స్ ఉంటాయి. GS2 వచ్చేసి గవర్నెన్స్ ఉంటుంది, IR ఉంటుంది. దిస్ ఆర్ వేరియస్ టాపిక్స్ టు బి కవర్డ్. ఏ లాట్ ఆఫ్ సిలబస్ ఉంటుంది. అవన్నీ లైక్ బేసిక్ నాలెడ్జ్ రావడము అండ్ అవి ఎట్లా స్టేక్ హోల్డర్ అప్రోచ్ ఉంటుంది అనేది
ఫర్ ఇట్ అండర్స్టాండింగ్ డిఫరెంట్ ఉంటుంది సార్. సో నాకు కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్ ఓవర్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ రావడానికి ఆ డిఫరెన్స్ ఐ కెన్ అబ్జర్వ్ సార్ రైట్ నౌ. ఎక్కడ కోచింగ్ తీసుకున్నారా? నాది మోస్ట్లీ సెల్ఫే సార్. నేను ఐ వాజ్ పార్ట్ ఆఫ్ వేరియస్ గైడెన్స్ ప్రోగ్రామ్స్. మహేష్ భాగవత్ సార్ ఆయన గైడెన్స్ ప్రోగ్రాంలో ఉండాను. అండ్ నాకు పర్సనల్ మెంటర్షిప్ నాకు మిస్టర్ శ్రీనివాస్ సార్ జాయింట్ సెక్రటరీ రైల్వే బోర్డు ఉండే, అండ్ నరసింహారావు సార్. సో దే వర్ మెనీ రోల్ మోడల్స్ ఫర్ మీ సార్. రెగ్యులర్గా చదవడం, జీకే అప్డేట్ ఉండడం ఎట్లా? ఇంటర్వ్యూ టైంలో ఐ యూస్ టు రీడ్ 3 న్యూస్ పేపర్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ అండ్ మింట్. లాస్ట్ ఇయర్ ఈనాడు చదివిండే సార్. ఓవరాల్ అన్ని పేపర్స్ చదవడంలో వీ గెట్ ఏ వేరియస్ డైమెన్షనల్ థింకింగ్. సో నాట్ ఓన్లీ లీనియర్ థింకింగ్, మల్టిపుల్ డైమెన్షనల్లో ఆలోచించే ఆప్షన్ వస్తుంది. అండ్ దాట్ హెల్ప్స్ ఇన్ ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి ఒక్క పేపర్ సరిపోతుంది. ఐ యూస్ టు ఫాలో ఇండియన్ ఎక్స్ప్రెస్. లాస్ట్ టైం కూడా మిమ్మల్ని మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేశారు, ఈసారి ఫేస్ చేశారు. ఏంటి డిఫరెన్స్? అలాగే ఏమి క్వశ్చన్స్ అడిగారు? నాకు లాస్ట్ టైం ఇంటర్వ్యూ జనవరిలో జరిగి ఉండేను, అండ్ ఐ గాట్ లెస్ టైమ్ టు ప్రిపేర్. దిస్ టైమ్ నాకు ఫిబ్రవరి లాస్ట్లో ఉండే ఇంటర్వ్యూ, February 27th. అండ్ సో ఐ గాట్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు ప్రిపేర్ అండ్ ఐ గాట్ అండర్స్టాండింగ్ ఆన్ వేరియస్ టాపిక్స్. సో దాట్ వాజ్ అది కొద్దిగా హెల్ప్ అయి ఉండే నాకు. అండ్ క్వశ్చన్స్ వచ్చేసి లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ వర్ మోస్ట్లీ ఆన్ నాది ఏఐ వైపు వెళ్ళిపోయి ఉండే. ఈసారి క్వశ్చన్స్ వచ్చేసి దే వర్ మోస్ట్లీ ఆన్ లైక్ నేను ఎడిటర్లా పనిచేశాను కాలేజ్లో. సో దాని మీద క్వశ్చన్స్ అడిగి ఉండే. మై హాబీస్ ఆర్ మెడిటేషన్. సో దాని మీద క్వశ్చన్స్ అడిగి ఉండే. అండ్ దే ఆస్క్ మీ అబౌట్ ద కరెంట్ ఈ ఏరియాని సుబేదారి అని ఎందుకంటారు. సో I those kind of questions. So I would say both interviews are similar in some respects and very different in very respects. It's honest. నాకు తెలీదు అని అంటే నాకు తెలీదు అని. సో I will say the same thing for the board, and that is also respectful to the board. So I would say తెలీదు అంటే తెలీదు అని చెప్పడమే బెటర్. బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి జడ్జ్ చేయడానికి కూడా ఏదైనా ఉండాలి. సో వాళ్ళు మిగిలిన అడిగే క్వశ్చన్స్ డైవర్స్ థింకింగ్ ఉన్నా వాళ్ళు వేరే ఏం క్వశ్చన్స్ అడిగినా కానీ తెలియదు అని చెప్పి తెలిసినవి తెలిసినంత చెప్తే ఇట్ షుడ్ బీ ఫైన్. ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సార్ నా ట్రైనింగ్ వచ్చేసి సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది సార్. ఐ థింక్ ఇట్ షుడ్ బీ ఇన్ సెప్టెంబర్ బికాస్ గోయింగ్ ఆన్ ప్రీవియస్ స్టాండ్స్ అది జనరల్ సెప్టెంబర్లోనే ఉంటుండే. మీరు అనుకున్న లక్ష్యం నెరవేర్చుకున్నారు, మరి ఇంకేమైనా ఉందో ఫ్యూచర్? సార్ నేను ఐ వాంటెడ్ టు బి ఏ గుడ్ సివిల్ సర్వెంట్ అండ్ అందుకని ఇక్కడికి వచ్చాను. సో ఐ డోంట్ థింక్ మై గోల్ ఈజ్ యెట్ అచీవ్డ్ యెట్. సో నేను సర్వీస్లోకి జాయిన్ అయ్యి వెన్ ఐ బికమ్ ఏ గుడ్ సివిల్ సర్వెంట్ ఐ అస్యూమ్ దాట్ మై గోల్ ఈజ్ రీచ్డ్. ధన్యవాదాలండి. మరి మీరు అనుకున్నది నెరవేరాలని కోరుకుంటూ కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, హన్మకొండ.